హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీజీ ఈప్సెట్ 2024. గతంలో దీన్ని మనం టీఎస్ ఎంసెట్ లాగా పిలిచేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ ఎంసెట్కి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ఎప్పటి నుంచి? రేపటి నుంచి ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ చేసే ముందు ఒకసారి డెమో వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ డెమో వీడియో చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే అసలు పే ప్రాసెసింగ్ ఫీజు ఏంటిది, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఏ సర్టిఫికెట్స్ తీసుకొని మీకు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఆ వివరాలన్నీ కూడా దీంట్లో ఒక డెమో రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి, జైపాల్ అండే అనే యూట్యూబ్ ఛానల్ని మీరు గత 10 సంవత్సరాలుగా చాలా ఆదరిస్తూ ఉన్నారు. అయితే మన ఛానల్ నుంచి ఇంకొక ఛానల్ కూడా వచ్చింది, తెలుగు అప్డేట్స్. ఇక నుంచి ఎంసెట్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఎంసెట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇక నుంచి ఈ ఛానల్ నుంచి వస్తుంది. కాబట్టి మరి ఈ ఛానల్కి ఎవరైతే వచ్చారో కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పే ప్రయత్నం కూడా చెప్పండి. జైపాల్ అండే అనే వెబ్సైట్లు, జైపాల్ అండే అనే యూట్యూబ్ ఛానల్ నుంచి కొత్తగా తెలుగు అప్డేట్స్ అనే ఒక ఛానల్ వచ్చింది సార్, దాంట్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంట్లో ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. బీటెక్లో జాబ్ రావాలంటే కాలేజీ ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఎందుకు ఇచ్చారు, రియంబర్స్మెంట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, దీనిపైన ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక డైరెక్ట్గా మనం స్లాట్ బుకింగ్ సంబంధించి పే ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించి వీటికి సంబంధించినటువంటి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మళ్ళీ లైక్ చేస్తారా లేదా అనేది ఇన్షూర్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్, అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ tgeepset.nse.in, tgeepset.nse.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ప్రజెంట్గా అయితే మనకు కాంటాక్టర్స్ లాగౌట్ అని ఉంది. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది గతంలో టీజీ ఈసెట్ అంటే 2024 టీజీ ఈసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ జరిగింది. కాబట్టి ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ రెండు కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి నేను అక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన ఈ వెబ్సైట్లో పే ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్టర్స్, లాగౌట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పే ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలి. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి 1200 రూపీస్ ఓసీ బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపీస్. ఇది కేవలం కౌన్సిలింగ్ ఫీజు, నాట్ రిఫండబుల్. మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా మీ ఫాదర్ మొబైల్ నుంచే చేయండి, లేకపోతే మీ మొబైల్ నుంచే చేయండి. ఆ పేమెంట్ చేసే టైంలో మెసేజ్ రావడం కానీ, కాల్స్ రావడం కానీ, నెట్వర్క్ డ్రాప్ కావడం కానీ, లేకపోతే పవర్ పోవడం కానీ, అంటే వైఫై డిస్కనెక్ట్ కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు పేమెంట్ ఫెయిల్యూర్ అవుతాయి. సో కాబట్టి అది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ కంటే ముందు మనకు పే ప్రాసెసింగ్ ఫీజు, అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాసెసింగ్ ఫీజు పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఈప్సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ హాల్ టికెట్లో ఉంటుంది, మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది. ఈప్సెట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, మీ ఫామ్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో క్యాప్చర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అన్న తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్ ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఇంతకుముందు ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఇవి నాన్ ఎడిటబుల్, మీకు ఎడిట్ చేయడానికి రాదు. సార్ దాంట్లో నా నేమ్ రాంగ్ వచ్చింది, మా ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చింది, మా మదర్ నేమ్ రాంగ్ వచ్చింది, నా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ వచ్చింది, నా క్యాస్ట్ రాంగ్ వచ్చింది, రీజియన్ రాంగ్ వచ్చింది, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో వచ్చింది. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయన్నీ మిస్టేక్స్ అయినా, ఇక్కడ ఉన్నాయన్నీ తప్పులైనా వీ కాంట్ ఎడిట్. మరి ఇవన్నీ తప్పులే కదా సార్, మరి నేను ఎప్పుడు చేయాలి అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చింది సార్, మా మదర్ నేమ్ రాంగ్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది, ఫీ రియంబర్స్మెంట్ ఇలా ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగి ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని నేను ఇప్పుడే చేంజ్ చేసుకుంటా అంటే సో ఇక్కడ చేంజ్ చేయడానికి రాదు. జస్ట్ హౌ టు నోట్ డౌన్ ది వాట్ ఆర్ ద మిస్టేక్స్ ఇన్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్.
this information we can't edit. So how to remember this is a very very important point. ఇది ఎందుకు నోట్ చేసుకోమంటే కౌన్సిలింగ్ సెంటర్లో చాలా హరీబరీగా ఉంటాం, అక్కడ చాలా కన్ఫ్యూజన్లు ఉంటాం కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, లేకపోతే క్యాస్ట్ కావచ్చు, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, నేషనాలిటీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫీమేల్, ఈ విధంగా ఏ మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్ నోట్ చేసుకోండి. సో ఓకే అన్న, మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ని మేము చెక్ చేసుకున్నాము, మేము నోట్ చేసుకున్నాం. కౌన్సిలింగ్ సెంటర్లో డెఫినెట్గా వీటిపైన మేము క్వశ్చన్ చేస్తాం అనుకుంటే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి, ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా నోనే ఉంటాయి. వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ వేరే మనం ఆప్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత చూద్దాం. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే జస్ట్ ఈ వీడియోని అయితే చూడండి, మీకు సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సేవ డీటెయిల్స్ ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మీ సేవ డీటెయిల్స్ అంటే మీ సేవ నుంచి ఏదైతే సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటామో ఆ సర్టిఫికేట్ ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటేనే, అన్న నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు ఎంటర్ చేయకు, అన్న నాకు ఈడబ్ల్యూఎస్ లేదు, అన్న నాకు బీసీ లేదు, మీ దగ్గర ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే, ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే, ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో త్రూ మీ సేవ ద్వారా తీసుకొచ్చుకున్న సర్టిఫికేటే వ్యాలిడ్ అవుతుంది. సో ఇక ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా ఆధార్ నెంబర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ మీ ఫాదర్ది ఎంటర్ చేయండి. చాలామంది తప్పులు చేసేదంటే మీ మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆ మొబైల్ టైంకి పగిలిపోవడం కానీ, లేకపోతే మిస్ అయిపోవడం కానీ, లేకపోతే వాటర్లో పడడం కానీ, అన్న నా మొబైల్ మిస్ అయిపోయింది, నా మెసేజ్, ఇవన్నీ ఇష్యూస్ అన్నీ నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కటి చెప్తున్నా, మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫాదర్ది ఎందుకంటే ఫాదర్ మొబైల్ నెంబర్ ఎప్పుడు చేంజ్ చేయడు, ఎక్కడ ఫోన్ ఊడపోయే ఛాన్స్ లేదు కాబట్టి, మెసేజ్ కూడా డిలీట్ చేసే అవకాశం లేదు కాబట్టి పదే పదే చెప్తున్నా, ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇది కింద బాటంలో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. బాటంలో ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ ఉంది, ఐ డిక్లేర్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఇది. సో ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజ్ పెయిడ్ అండ్ ఆన్లైన్ యూజింగ్ బిల్ డెస్క్ అని చెప్పేసి మనకి ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. బిల్ డెస్క్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. ఆ బిల్ డెస్క్ ద్వారా మనం ఇక్కడ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ సో వాటికి సంబంధించిన పేమెంట్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడికి వచ్చేస్తుందంటే మళ్ళీ తిరిగి ఫస్ట్ పేజ్కి వస్తుంది. ఈ ఫస్ట్ పేజ్లో ఇక క్లియర్గా ఆన్లైన్ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి మనకు ఒక వెరిఫై స్టేటస్ అని ఉంది. ఒకవేళ మీరు పేమెంట్ అయినప్పటికీ కూడా ఒకవేళ పేమెంట్ కాలేదని అనిపించినా లేకపోతే పేమెంట్ ఫెయిల్యూర్ అయినా మీరు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూసారా, అంటే పే ప్రాసెసింగ్ ఫీజ్ చేసిన తర్వాత పేమెంట్ చేసామా లేదనేది ఇక్కడ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వెరిఫై పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతాయి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అనగానే ఆ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి పేమెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఊరుకోకుండా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వెరిఫై స్టేటస్. ఓకే అన్న మేము 200 రూపీస్ పేమెంట్ చేసాము, ఇక దాంట్లో ఉన్న డేటా గురించి కూడా టెన్షన్ లేదు, 100% మేము కరెక్ట్గా ఎంటర్ చేసాము. సో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో మిస్టేక్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, ఈ 200 రూపీస్ మనం పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలి కదా. కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాలంటే మనం ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, మూవీకి ఎట్లయితే టికెట్లు మనం బుక్ చేసుకుంటామో కల్కి మూవీకి ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు, ఎంతమంది కల్కి మూవీ చూసారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కల్కి మూవీ టికెట్లు ఎలా బుక్ చేసుకున్నాం, మై షో లేకపోతే ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఏ విధంగా మనం బుక్ చేసుకున్నాం, అంటే ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాము, ఏ సీట్ నెంబరు అన్నీ కూడా ఆ డీటెయిల్స్ కోసం అయితే ఖచ్చితంగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీన్స్ ఈ బుకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము ఆల్రెడీ టికెట్ ఎట్లయితే బుక్ చేసుకుంటాం సేమ్ అదేవిధంగా ఇక్కడ మనము ఆ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోబోతా ఉన్నాం. సో దానికోసం ఏం చేయాలి, ఇక్కడ స్లాట్ బుకింగ్ అనేది క్లిక్ చేయాలి. స్లాట్ బుకింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేయాలి. సో డీటెయిల్స్ ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ వస్తే ఒకసారి చెక్ చేద్దాం. స్లాట్ బుకింగ్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదే ఇక్కడ ఇచ్చినట్టు క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ స్లాట్ బుకింగ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే ఒకవేళ మనకు మళ్ళీ ప్రింట్ కావాలనుకుంటే కూడా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్లాట్ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. స్లాట్ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్
ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరెవరు? ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ. ఒకవేళ మీకు పిహెచ్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఉంటే సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అన్న మేము ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మేట్లో ఒక కామన్, మరి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ వస్తాయి. ఈ హెల్ప్లైన్ సెంటర్స్లో మన దగ్గరలో ఏ హెల్ప్లైన్ సెంటర్ అయితే ఉంటుందో కరీంనగర్, ఖమ్మం, లేకపోతే వరంగల్, హైదరాబాద్, సో ఏదైతే మీకు దగ్గరలో హెల్ప్లైన్ సెంటర్ ఉంటుందో ఆ హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. హెల్ప్లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ డేట్స్ గ్రీన్ కలర్లో వస్తాయి. ఆ డేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఎక్కడైతే మనకు స్లాట్స్ అంటే 9 నుంచి 10 o'clock స్లాటా లేకపోతే 9:30 నుంచా, సో ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ కూడా మనకు ఫ్రీగా ఉన్న స్లాట్లు వస్తాయి. సో మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో ఆ స్లాట్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ రెడ్ కలర్ వచ్చేస్తుందంటే ఆ స్లాట్లన్నీ అయిపోయినట్టు, ఇంకా వేరే స్లాట్లు లేవని. కాబట్టి సో మీరు ముందుగా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అన్న నేను పలానా డేట్ రోజు సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఇక్కడ ఫస్ట్ 9 నుంచి 9:30కి సెలెక్ట్ చేసుకోండి. ఇక డేట్ సెలెక్ట్ చేసుకునే ముందు స్లాట్ బుకింగ్ సెంటర్ ఎక్కడుంది, కరీంనగర్లో ఉందా, సిరిసిల్లలో ఉందా, ఖమ్మంలో ఉందా, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏ టైంకి అక్కడ రీచ్ అవుతాం, సో అవన్నీ కూడా క్యాలిక్యులేషన్, బస్ టైమింగ్స్, ట్రైన్ టైమింగ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు మధ్యాహ్నం పెట్టుకుంటారా, 10 o'clock పెట్టుకుంటారా, 11 o'clock పెట్టుకుంటారా అనేది సెలెక్ట్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ ఏదైతే చేసుకుంటున్నారో స్లాట్ బుకింగ్ కంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని ఆ విధంగా బుక్ చేసుకోండి. నేను 9కి అక్కడ రీచ్ అయ్యేలాగా ఉన్నానంటే 10కి బుక్ చేయండి. మీరు 10 o'clockకి అక్కడికి రీచ్ అవుతా అంటే 11 o'clockకి ఈ స్లాట్ బుకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక ఆప్షన్ కూడా వస్తుంది. ఏమని వస్తుంది ఇక్కడ, డూ యూ వాంట్ కంటిన్యూ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఏదైతే మనం స్లాట్ బుకింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకున్నాను చెక్ చేసుకుంటే మనకు June 11th అంటే జస్ట్ శాంపుల్ ఇది, June 11th మనకు 9 నుంచి 9:30 స్లాట్ బుకింగ్ చేసుకొని ఎస్ అని చెప్పేసి అన్న తర్వాత ఆటోమేటిక్గా స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. మనకి ఇలాంటి ఒక రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ వచ్చినా రాకపోయినా పెద్ద నష్టం అయితే లేదు. కాబట్టి ఈ విధంగా మీ స్లాట్ బుకింగ్ అనేది ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి విషయాలపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అయినా కూడా ఒకసారి సర్టిఫికేట్స్ అంటే కౌన్సిలింగ్ సెంటర్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సర్టిఫికేట్స్ టు బీ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. టీజీ ఈప్సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డు, టీజీ ఈప్సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్, స్టూడెంట్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు, 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనాఫైడ్. స్టడీ అన్నా బోనాఫైడ్ అన్న రెండు కూడా సేమే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, నెక్స్ట్ టీసీ, ఇంటర్మీడియట్ టీసీ. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఆఫ్టర్ ఏప్రిల్ 1st తర్వాత ఉన్న ఇన్కమ్ అయితే బెటర్. కానీ మనకు కౌన్సిలింగ్లో అయితే January 1st తర్వాత అన్నారు కాబట్టి January 1st తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది. అన్నది December 31st, 2023 ఉన్నది యూజ్ అవుతుందంటే యూజ్ కాదు. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఈడబ్ల్యూఎస్ అయితే April 1st తర్వాత ఉన్న ఈడబ్ల్యూఎస్ కావాలి. 2024-25కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఖచ్చితంగా April 1st తర్వాత ఉన్న ఈడబ్ల్యూఎస్ వ్యాలిడ్ అవుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ అంటే మీకు మీ సేవ నుంచి తీసుకొచ్చుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇన్షూర్ చేసుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మనకు అవసరం లేదు. ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ ఉంటారో వాళ్ళకైతే అవసరం వస్తుంది. సో కాబట్టి మీకు ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ పని లేదు. నెక్స్ట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. మైనార్టీ వాళ్ళకైతే మీకు ఎస్ఎస్సి టీసీ జిరాక్స్లో, ఈ టీసీ అంటే మళ్ళీ ఎస్ఎస్సి 9th క్లాస్ ఇవన్నీ కూడా కావాలనుకుంటారు, అవసరం లేదు. మీ దగ్గర టీసీ జిరాక్స్లో ఇండియన్ ముస్లిం కానీ ముస్లిం అని చెప్పేసి రాసి ఉంటే సరిపోతుంది. లేకపోతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఈ ముస్లిం వెల్ఫేర్ ఆఫీస్లో మీకు అవైలబుల్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక దీంతోపాటు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఉంటారో వాటికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మనం గ్యాదర్ చేసుకొని రిలవెంట్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటారో ఆ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ అది ఇంకా క్యాప్ వాళ్ళకు డిఫరెంట్ టైమింగ్స్ అనేది ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కౌన్సిలింగ్ ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఇక్కడ క్లియర్గా రాశారు, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారంగా మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది హైదరాబాద్ మాసప్ ట్యాంకులో ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది సరే సార్ మరి అవైలబుల్గా ఉన్నటువంటి సెంటర్స్ ఏంటి అంటే ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా, ఈ అవైలబుల్గా ఉన్నటువంటి సెంటర్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఇది మనకు మంచిర్యాల, ఫస్ట్ ఆదిలాబాద్,
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్, నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ డాక్టర్ అంబేద్కర్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 5-6 సెంటర్స్, సికింద్రాబాద్, గోదావరిఖని లాస్ట్ టైం గోదావరిఖనిలో లేకుండే, ఈసారి అయితే గోదావరిఖని కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, పాలెం, గద్వాల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, నల్గొండ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, భూపాలపల్లి, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, హన్మకొండలో 2 సెంటర్స్ ఇచ్చారు. వరంగల్ 2 సెంటర్స్ ఇచ్చారు. సో వీటికి సంబంధించిన టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, 9 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే అంటే ఎవ్రీ 30 మినిట్స్కి ఒక స్లాట్ ఇచ్చారు. 9 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 6 o'clock వరకు. సో మీకు చెక్ చేసుకొని ఏ టైం స్లాట్ ప్రకారంగా ఏ సెంటర్ అవైలబుల్గా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు వెరిఫికేషన్ తొందరగా అయిపోయింది అనుకోండి, ఒక పని అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ మనకు కొంత టైం అనేది దొరుకుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నెక్స్ట్ డే మనకు రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లాట్ బుకింగ్ వీలైనంత తొందరగా మీరు ఆ స్లాట్ బుకింగ్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని తర్వాత ఇంకేంటన్నా, దీని తర్వాత వెబ్ ఆప్షన్స్ కదా. ఈ వెబ్ ఆప్షన్స్ పైన నేను మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇది jaypal.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అనుకుంటున్నారో, ఏదైతే కాలేజ్ లిస్ట్ అనుకుంటున్నారో ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, టాప్ కాలేజీలు ఏవి, లీస్ట్ కాలేజ్ ఏది, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, నా ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లు మనకు ఈ jaypal.comలో అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఏ విధంగా రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి. అయితే ఈ రిపోర్ట్స్ కోసం మనకు టీజీ ఈప్సెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎంపీస్కి సంబంధించుకోవచ్చు, బైపీస్కి సంబంధించుకోవచ్చు, ఐసెట్కి సంబంధించుకోవచ్చు, పాలిసెట్ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇండివిజువల్ రిపోర్ట్స్ కోసం కేవలం 55 రూపీస్తోని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీ ర్యాంక్కి మీరు ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మనం ఆర్డర్లో పెట్టుకోవాలి, అలాంటి జనరేషన్ టూలు, దాంతోపాటు ఎన్ని కాలేజెస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఆ సైట్లో అందుబాటులో ఉంది. కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ స్లాట్ బుకింగ్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన వీడియో ముందు ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా నేను చేసి పెట్టేస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. ఇక నుంచి ఎంసెట్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఎలాంటి వీడియోలు వచ్చినా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం మన తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ని కంపల్సరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా jaypal.com ఎట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ మీకు అందించానో దానికి మించిన అప్డేట్స్ కూడా ఈ ఛానల్ నుంచి అందించే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.